హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కనుక షేర్ చేసినట్లయితే చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, 30,000 పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ జీవోలను అయితే రిలీజ్ చేయడం జరిగింది. గ్రూప్ 1తో పాటు ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ పోస్టుల భర్తీకి సంబంధించి అనుమతిస్తూ జీవోలను అయితే రిలీజ్ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎస్ఐ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేటువంటి లిస్ట్ అంతా కూడా ఇక్కడ పీడిఎఫ్ రూపంలో ఉంది. సో ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ పీడిఎఫ్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. సో ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 30,453 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ నిన్న నైట్ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. 503 పోస్టులతో తెలంగాణ తొలి గ్రూప్ 1కు అనుమతి ఇవ్వడం జరిగింది. అలాగే టెట్ నిర్వహణకి సంబంధించి కూడా విద్యాశాఖ పచ్చజెండా ఊపినట్లుగా మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. గ్రూప్ 1 503 పోస్టులు, పోలీసు జైళ్ల శాఖకు సంబంధించి 17,003 పోస్టులు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 12,735 పోస్టులు, రవాణా శాఖలో ఉన్నటువంటి 212 పోస్టులకి సంబంధించి కూడా ఇక్కడ జీవోలను అయితే విడుదల చేశారు. మొత్తం 30,453 పోస్టులను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇక్కడ పోలీసు శాఖ నుంచి ఏ క్షణంలోనైనా మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఇక్కడ ఈనాడులో మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేయడంతో ఇక ఏ క్షణమైన నియామక మండలి ఉద్యోగ ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, జైళ్ల శాఖ, రవాణా శాఖలోని కానిస్టేబుల్ పోస్టుల ఎంపిక బాధ్యతను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలే చేపట్టనుంది. ఇక పోలీసు శాఖ పరిధిలోకి వచ్చేటువంటి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా నియామక మండలి చేపట్టనుంది. ఈ అన్ని శాఖల్లో కలిపి మొత్తం 17,066 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది. అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలపై ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉంది అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా టీఎస్పీఎస్సీ ద్వారా రవాణా శాఖ కార్యాలయ పోస్టుల భర్తీ అయితే జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇందులో ఇన్స్పెక్టర్ పోస్టులు 113, జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓకి సంబంధించి 10, జూనియర్ అసిస్టెంట్ ఎల్సీకి సంబంధించి 26 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ కూడా టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం మనకి రవాణా శాఖ కార్యాలయంలో 149 పోస్టులు అయితే ఉన్నట్లుగా మెన్షన్ చేశారు. ఇంకా వైద్య ఆరోగ్య శాఖలో 3 విధానాల ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి 12,735 పోస్టులను 3 విధానాల ద్వారా నియామకాలు జరపనున్నారు. ఇందులో మనకి ఇక్కడ హెల్త్ సర్వీసెస్కి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనకి 10,028 పోస్టులను భర్తీ చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా వచ్చేసి 2,662 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంకా డిఎస్సి ద్వారా, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా లేదా డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా నిమ్స్లో ఉన్నటువంటి 45 పోస్టులను భర్తీ చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా 3 టైప్స్లో మనకి ఇక్కడ వైద్య శాఖలో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వేరువేరుగా జీవోలు అయితే విడుదల చేశారు. సీఎం లక్కీ నంబర్ 6తో సంఖ్య ఉండే విధంగా ఈ యొక్క 30,453 పోస్టులను అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని కూడా మీరు యాడ్ చేస్తే చివరికి 6 అనేటువంటి నెంబర్ వస్తుంది. సో ఆ విధంగా ఇక్కడైతే మెన్షన్ చేశారు ఆంధ్రజ్యోతిలో. హోంశాఖలో 17,096 పోస్టులు, వైద్య ఆరోగ్య శాఖలో 12,735 పోస్టులు, గ్రూప్ 1 కింద 503 పోస్టుల భర్తీకి సంబంధించి ఇక్కడ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అనంతరం ఇక్కడ చూసుకున్నట్లయితే వివిధ బోర్డులకు ఎంపికల బాధ్యతలు ఇస్తారు. దాని తర్వాత టీఎస్పీఎస్సీ బోర్డుల నుంచి నోటిఫికేషన్లు విడుదలవుతాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే టెట్కి సంబంధించి వ్యాలిడిటీ యొక్క జీవితకాలం అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఉత్తీర్ణత సాధిస్తే చాలు ఉద్యోగం వచ్చేదాకా అర్హులేనని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. బీఎడ్ అభ్యర్థులు పేపర్ 1కు అర్హులే, జూన్లో టెట్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జూన్లో టెట్ పెడితే మనకి టీచర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి ఈ ఇయర్ ఎండింగ్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఇంకా కాంట్రాక్టు లెక్చరర్ల పదవీ విరమణ 61 ఏళ్ళు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ 1కి సంబంధించి 503 పోస్టులు, పోలీస్కి సంబంధించి మనకి ఇక్కడ 16,587 పోస్టులు, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లోనే 231 పోస్టులు టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. జైళ్ల శాఖలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 154 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అదే జైళ్ల శాఖలో 31 పోస్టులని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. రవాణా శాఖలో 63 పోస్టులని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇంకా రవాణా శాఖలో 149 పోస్టులని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇంకా కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖలో ఉన్నటువంటి 10,028 పోస్టులని మెడికల్ డిపార్ట్మెంట్ భర్తీ చేస్తుంటే, ఇంకా కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖలో ఉన్నటువంటి 2,662 పోస్టులని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇంకా డిఎస్సి ద్వారా చూసుకున్నట్లయితే 45 పోస్టులని భర్తీ చేస్తున్నట్లు ఇక్కడైతే మనకి క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 30,453 పోస్టులని తొలి విడతగా మనకి విడుదల చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో రవాణా శాఖలో ఉన్నటువంటి ఆర్డీఓ 4 పోస్టులు, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు సంబంధించి 113, జూనియర్ అసిస్టెంట్లు 36, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్ 63, మొత్తం 216 పోస్టులు అయితే ఉన్నాయని మెన్షన్ చేశారు. ఇంకా ఆర్థిక శాఖ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 40, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 38 ఉన్నాయి. మొత్తంగా 78 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎంపీడీఓకి 121 పోస్టులు, జిల్లా పంచాయత్ ఆఫీసర్కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. మొత్తం 126 పోస్టులు ఉన్నాయి. సంక్షేమ శాఖలో జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ 5, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి 6, జిల్లా ట్రైబల్ అధికారి 2, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3 పోస్టులు ఉన్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా మున్సిపల్ శాఖలో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 35 పోస్టులు ఉన్నాయి. మొత్తం 50 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంకా కార్మిక శాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 8, జిల్లా ఉపాధి అధికారి 2 పోస్టులు అయితే ఉన్నాయని ఇక్కడ డీటెయిల్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకా మనకి వైద్య శాఖలో చూసుకున్నట్లయితే ఫిమేల్కి సంబంధించి ఎంపీహెచ్ఏ ఫిమేల్కి సంబంధించి 1,785 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి 1,228 పోస్టులు, స్టాఫ్ నర్స్కి సంబంధించి 4,661 పోస్టులు, ట్యూటర్కి సంబంధించి 357 పోస్టులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించి 1,852 పోస్టులు, వైద్య విధాన పరిషత్లో 301 పోస్టులు. ఇవి కాక ఆయుష్, డిఎంఈ, డిహెచ్, ఐపీఎంఏలో వివిధ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా రెవెన్యూ శాఖలో కూడా మనకి ఇక్కడ డిప్యూటీ కలెక్టర్లు 42, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు 48, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు 26, జిల్లా రిజిస్ట్రార్కి సంబంధించి 5 పోస్టులు, మొత్తం 121 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రూప్ 1 పోస్టులు అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఇంకా టెట్ వ్యాలిడిటీకి సంబంధించి మనకి ఇక్కడ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి పాస్ అయితే జీవితకాలం ఆ యొక్క టెట్ వ్యాలిడిటీ అయితే పనికొస్తుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదలవుతాయని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది. దీనికి సంబంధించి మనకి వేటీ న్యూస్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది. సీఎం కేసీఆర్ ప్రకటించిన 80,039 ఉద్యోగాలకు గాను నిన్న తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో టీఎస్పీఎస్సీ, టీఎస్ఎల్పీఆర్బీ అంటే పోలీస్ బోర్డు అనమాట ఇది, ఇంకా డిఎస్సి లాంటి నియామక సంస్థలు నోటిఫికేషన్లు విడుదల చేసుకోవచ్చు. ఉగాది రోజు అంటే ఏప్రిల్ 2వ తేదీన నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక టెట్ నిర్వహిస్తామని చెప్పడంతో టీచర్ పోస్టులకు ఇప్పుడే అనుమతి ఇవ్వలేదు. గ్రూప్ 2 పోస్టులపై 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడైతే మనకి తెలియజేయడం జరిగింది. సో గ్రూప్ 2కి సంబంధించి 2 డేస్లో మనకి క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఉగాది రోజున మనకి 2వ తేదీన ఏప్రిల్ 2వ తేదీన మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా కొలువుల జాతర తొలి దఫాగా 30,453 పోస్టులు, ఆర్థిక శాఖ ఉత్తర్వులు అని చెప్పేసి ఇలా మనకి అంజన్ న్యూస్ పేపర్స్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 2 ఏళ్లలోపు బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. బీఈడీ చేసినటువంటి వారు ఎస్జీటీకి అర్హులే అని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. టెట్ అర్హత ఇకపై జీవితకాలం, బీఈడీ చేసినటువంటి వారు ఎస్జీటీకి అర్హులే, 2 ఏళ్లలోపు బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేయాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే టెట్ అర్హతల్లో మార్పులు అని చెప్పేసి కూడా ఇక్కడైతే డీటెయిల్స్లో మనకి క్లియర్గా ఇచ్చారు. సో 30,453 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ 10 జీవోలు విడుదల చేసిన ఆర్థిక శాఖ, దీనికి సంబంధించి ప్రకటించిన హరీష్ రావు అని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా పోస్టులు తక్కువ పోటీ ఎక్కువ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్జీటీ పోస్టులకు ఈసారి భారీ పోటీ, టీచర్ పోస్టులపై 5 లక్షల మంది బీఎడ్, డిఎడ్ అభ్యర్థుల ఆశలు. టెట్ పేపర్ 1కు 5 లక్షలు, పేపర్ 2కు 3 లక్షల మంది రాసే అవకాశం. మొత్తం 19,000 ఖాళీల్లో ప్రభుత్వం ప్రకటించింది 13,000, 6,500 ఎస్జీటీ, 2,500 వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, మిగతావి భాషా పండితులు, పీడీ, పీఈటీ, డ్రాయింగ్, క్రాఫ్ట్ ఇతర పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. టీచర్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగాల భర్తీ దిశగా అధికారులు సన్నాహాలు చేస్తుండడంతో
నిరుద్యోగుల ఆశలు చిగురుస్తున్నాయి. దాదాపు 5 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ వెలువడకపోవడంతో టీచర్ ఉద్యోగాలపై బీఎడ్ అలాగే డీఎడ్కి సంబంధించిన అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈసారి టీచర్ పోస్టులకు ఎన్నడూ లేని విధంగా భారీ పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఎస్జీటీ పోస్టుకు పోటీ ఎక్కువగా ఉండనుంది. దాదాపు 5 లక్షల మంది బీఎడ్ డీఎడ్ అభ్యర్థులు టెట్ టీఆర్టీ రాసేందుకు సన్నద్ధమవుతున్నారని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. 20,000 పోస్టులతో మెగా టీఆర్టీ వేయాలని చెప్పేసి వారైతే డిమాండ్ చేస్తున్నట్లు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు అయితే కోరడం జరిగింది. మే 22న టెట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఉపాధ్యాయులుగా పనిచేయాలి అంటే తప్పనిసరిగా అవసరమైనటువంటి టెట్కి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు టెట్ నిర్వహించేందుకు అనుమతులు ఇస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో నెంబర్ 8ని విడుదల చేశారు. గతంలో టెట్లో అర్హత సాధించినటువంటి వారికి 7 ఏళ్ల వరకు వ్యాలిడిటీ ఉండేది. దాన్ని ఇప్పుడు లైఫ్ టైమ్గా మార్చారు. దీంతో గతంలో టెట్ రాసి వ్యాలిడిటీ కోల్పోయినటువంటి 1,00,000 మందికి లాభం చేకూరనుంది. అదేవిధంగా పేపర్ 1 డిఎడ్ వాళ్ళు మాత్రమే రాసుకునే వీలుండేది. కానీ ఇప్పుడు బిఎడ్ చేసినటువంటి వాళ్ళు పేపర్ 1 రాసుకోవచ్చని ఇక్కడ డీటెయిల్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మే 22న లేదా 29న టెట్ పరీక్ష నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. టెట్ను 45 నుంచి 60 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మే 15, 22, 29 ఇలా 3 తేదీలను అనుకున్నట్లు సమాచారం. ఈ 3 తేదీల్లో మే 22న నిర్వహించాలని అధికారులు భావించినట్లు సమాచారం. మే నెలలో 10th ఇంటర్ పరీక్షలు ఉండడంతో అర్హత ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్లు అధ్యాపకులు ఇప్పటికే ప్రైవేట్ స్కూల్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న నేపథ్యంలో జూన్ మొదటి వారంలో టెట్ నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో మనకి జూన్ అని ఇచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రభలోనేమో మే నెల అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకా ఉద్యోగాల భర్తీలో కొత్త రోస్టర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. నూతన జోనల్ విధానంతో మారిన రోస్టర్ పట్టిక, క్రమ సంఖ్య 1 నుంచి మొదలు కానున్న నియామకాల ప్రక్రియ, బ్యాక్లాగ్ పోస్టులు కొత్త జిల్లాలకు సమాన ప్రాతిపదికన కేటాయింపు, ఉద్యోగ నియామకాలపై సాధారణ పరిపాలన విభాగం ఉత్తర్వులు అని చెప్పేసి కూడా ఇక్కడ రోస్టర్ పాయింట్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా తొలి విడతలో ఇన్ని వేల పోస్టులను భర్తీ చేసినట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో వేటిని ఏ విధంగా భర్తీ చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి క్లియర్ కట్ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ లిస్ట్ అంతా కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేశాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రోస్టర్ పాయింట్స్కి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది నమస్తే తెలంగాణలో రావడం జరిగింది. రోస్టర్ పాయింట్స్ విధానం ఖరారు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త రోస్టర్ ప్రకారం 2018 ఆగస్టు 30 తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేటువంటి పోస్టులకు కొత్త రోస్టర్ పాయింట్స్ 1 నుంచి మొదలు పెట్టాలి. విభిన్న దిగువ తరగతి ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ భర్తీ చేసే ఖాళీలను కూడా కొత్త రోస్టర్ విధానమే అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. పాత రోస్టర్ ప్రకారం 2018 ఆగస్టు 30కు ముందు నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టుల్లో భర్తీ కాకుండా ఉన్నటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. అంటే అప్పుడు మిగిలిపోయినటువంటి పోస్టులను ఇప్పుడు ఈ పోస్టులతో కలిపి భర్తీ చేస్తారనమాట. సో ఈ పోస్టులను పాత రోస్టర్ ప్రకారమే భర్తీ చేయాలి. ఇంకా మొత్తం పదోన్నతుల ద్వారా భర్తీ చేసేటువంటి పోస్టుల్లో క్యారీ ఫార్వర్డ్ పోస్టులకు పాత రోస్టర్ విధానమే వర్తిస్తుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 120 స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఉన్నత విద్యాశాఖతో కలిసి బీసీ సంక్షేమ శాఖ కసరత్తు, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో వసతులు కల్పించే యోచన, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వరం దీనికి సంబంధించి ఆయన అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.